రావు గారు, మొత్తంగా చెప్పండి. అసెంబ్లీకి రాకుండా ఏదో ఒక ప్లాన్ వేసినట్లుగా కనిపిస్తూ ఉంది. అంటే ఏదో ఒక వంక చెప్పి అసెంబ్లీకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపించడం లేదు. ఎందుకంటే కేవలం ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే, వారు నిన్న అసెంబ్లీకి రావడం మనం చూసాం. కానీ ఇవాళ అసెంబ్లీకి కనీసం రాలేదు. అంటే నిన్న కూడా ఆలస్యంగా వచ్చారు. చూస్తుంటే అసెంబ్లీకి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఇది మాట్లాడిన తర్వాత మిగతా అంశాల గురించి చర్చిద్దాం. మీకు ఏబిఎన్ యాజమాన్యానికి, అలాగే వేణుగోపాల్ గారికి, అలాగే రామ్ కుమార్ గారికి, వీక్షకులందరూ కూడా ముందుగా నమస్సుమాంజలి అండి. మీరు అన్నట్టు ఒక అంశాన్ని మాత్రం ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇది మన మధ్యే కాదు, ప్రజలు కూడా దీని మీద ముక్కును వేరేసుకుంటా ఉన్నారు. సహజంగానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సభా మర్యాదలు, సభలో ఎలా నిర్వహించాలి అనే, సభాపతికి ఎలాంటి గౌరవం ఇవ్వాలనే అభిప్రాయం ఉంటుందని చెప్పి అందరూ భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిన్న ప్రవర్తన, ఇవాళ ప్రవర్తన చూసిన తర్వాత మళ్ళీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. మరి మీరన్నట్టు శాసనసభకు రాకుండా తప్పించుకునే కార్యక్రమం చేపడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతానే ఉంది. ఇక నిన్న కూడా ఎందుకంటే మరి వాళ్ళు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయకపోతే రేపు పొద్దున ఏదన్నా ఇబ్బందికరమేమో అని చెప్పని వచ్చేలా కనపడుతుందే తప్ప సభా నియమాలు, సభలో వాళ్ళు గౌరవంగా మెలగవలసిన విధానాలు మర్చిపోయినట్టు చాలా స్పష్టంగా కనపడతానే ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నియమ నిబంధనలకు అనుగుణంగా సభను నిర్వహించలేదనేది అందరికీ తెలుసు. కాబట్టే ప్రజలు వాళ్ళకి 11 స్థానాలకి పరిమితం చేశారు, 151 స్థానాలకి. గతంలో కూడా మన ఎన్నికల ముందు చర్చ కార్యక్రమంలో కూడా మీతో పాలు పంచుకున్నప్పుడు నేను చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి 161 స్థానాలు కూటమికి రాబోతున్నాయి అని చెప్పని. అలాగే జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్దన్న పత్రం ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర కూటమి కావచ్చు, ఈ రోజు వాళ్ళు హుందాగా వాళ్ళు మాట్లాడే విధానాలు చూసుకుంటా ఉంటే ఒక్కసారి ఇలాంటి వాళ్ళని వాళ్ళు చేర్చుకుంటారు అనే అభిప్రాయం మాత్రం నాకైతే నమ్మకం లేదండి. గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడైతే మీరు అన్నట్టు శాసనసభకి ఏ విధంగా ఎగ్గొట్టాలి, ఎందుకు దూరంగా ఉండాలి అంటే రేపు పొద్దున వీళ్ళు వాళ్ళ మీద వచ్చే ఒక్కొక్క అభియోగాన్ని సాక్ష్యాధారాలతో సహా, ఒకరికి కాదు ఇప్పుడు ముగ్గురు కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది చెప్పని వాళ్ళ దగ్గర అన్ని వాళ్ళ యొక్క అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్నిటి మీద కూడా సాక్ష్యాధారాలతో అందరూ సిద్ధంగా ఉన్నారు. రేపు పొద్దున సభా వేదికగా గనక వీళ్ళు శాసనసభలో, పవిత్ర దేవాలయం లాంటి శాసనసభలో దాని గురించి వీళ్ళు సంధించే ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకునే పరిస్థితి ఎట్టా లేదు. కాబట్టి ఏదో వంక చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళేసి చేయాలని చెప్పని వాళ్ళు భావిస్తా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఇంటింటికి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు శాసనసభ్యులకు ఏవైతే తిరస్కారాలు లభించినాయో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రజల మధ్యకి వస్తే అలాంటి కార్యక్రమాలే జరుగుతాయి అని నేను భావిస్తున్నాను. ఆ రోజు ఎందుకంటే అధికారం చేతిలో ఉంది, అమానుషంగా ప్రవర్తించారు, అడిగిన వాళ్ళందరికీ మరి ఎలాంటి దౌర్జన్యాలు చూశారు. కాబట్టి మా చేతిలో ఒక ఆయుధం ఉంది, 5 సంవత్సరాలకు ఒకసారి దాన్ని బయటకు తీస్తామని చెప్పని ప్రజలు తెగడ శుద్ధిగా నమ్ముకొని వాళ్ళు చేసినటువంటి అరాచకాలని, అక్రమాలను కూడా బరాయించి సరైన సందర్భంలో సరైన తీర్పు అనేది చాలా స్పష్టంగా ఇచ్చారండి. దానికి అనుగుణంగానే ఆ భయం వాళ్ళకు వెంటాడుతూ ఉంది. ఈ 11 మంది శాసనసభ్యుల్ని కాపాడుకోవాలంటే తను కాక ఇంకా 10 మంది ఉన్నారు, వాళ్ళని కాపాడుకుంటాడని చెప్పని ఆయన భావిస్తాడని నేనైతే భావించట్లేదు. తను ఎవరు కాపాడుకుంటారా అనే ఆలోచన మీదే ఉన్నాడు. దానికోసమే దారులు ఎదుర్కొంటున్నారా అయితే నేను భావిస్తున్నాను. శిక్షలు అనేవి ప్రజలు ఈ రోజు ఏ విధంగా కోరుకుంటున్నారు అంటే, నిన్న పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, అక్కడ చూసుకున్న విధానం చూసుకుంటా ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా కూడా ఆయన్ని గేటు బయటే నడుచుకుంటూ రావాల్సిన అవసరం ఉన్నా కూడా గత ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి అనే ఒకే ఒక్క ఉంటే అక్కడ పరిస్థితి చాలా మరి వాళ్ళు ఏమీ మారలేదని స్పష్టంగా అర్థమైపోతా ఉండగా, రావు గారు ఆ విషయాల గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒక్కసారి రామ్ కుమార్ గారితో మాట్లాడి మిగతా అంశాల గురించి మాట్లాడదాం. రామ్ కుమార్ గారు, ఏంటి మొత్తంగా బీజేపీతో వైసీపీ